వడియాలంటే ముందరగా పెట్టేది మినప వడియాలు, గుమ్మడికాయ వడియాలు. ఎండాకాలం వచ్చిందంటే ఈ వడియాలు తప్పనిసరి. ఎండాకాలమే కాకుండా పెళ్ళిళ్ళు లాంటి శుభకార్యాలు జరిపేటప్పుడు వడియాలు పెడతారు తప్పనిసరిగా. అప్పుడు కూడా ఇవి ముందుగా పెడతారు. అయితే ఈ గుమ్మడికాయని మగవాళ్ళే కొయ్యాలి, ముందర ఘాటు పెట్టాలంటారు. ఎందుకో ముందు తెలుసుకుందాం ఈ వీడియోలో. హిందూ సాంప్రదాయం ప్రకారం గుమ్మడికాయను కూష్మాండం మహిళలు కోయకూడదని నమ్ముతారు. దీని వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఇక్కడ ఉన్నాయి. సంతానానికి ప్రతీక. గుమ్మడికాయను సంతానానికి, వంశాభివృద్ధికి ప్రతీకగా భావిస్తారు. స్త్రీలు సృష్టికర్తలు, తల్లులు కాబట్టి సృజనాత్మకకు చిహ్నంగా ఉండేదాన్ని కోయటం వల్ల సంతానాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని ఒక నమ్మకం. గుమ్మడికాయను నరబలికి ప్రత్యామ్నాయంగా సాత్విక బలిగా పరిగణిస్తారు. పురాతన కాలం నుండి బలి ఇచ్చే ప్రక్రియను పురుషులు మాత్రమే చేస్తారు, స్త్రీలు కాదు. కాబట్టి గుమ్మడికాయను కూడా పురుషులు మాత్రమే కోయాలని చెబుతారు. అంతేకాకుండా గుమ్మడికాయను ఇంటికి దిష్టి తీయడానికి వాడతారు. ఇది నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తుందని నమ్ముతారు. అటువంటి దిష్టికాయను స్త్రీలు పగలగొట్టడం వల్ల ప్రతికూల ప్రభావాలు ఉంటాయని భావిస్తారు. అందుకే పెద్ద గుమ్మడికాయను ముందుగా మగవారు కోసిన తర్వాతే మహిళలు దానిని వంట కోసం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవటం ఆనవాయితీ. స్వస్తి. తదుపరి వీడియోలో ఈ గుమ్మడికాయ వడియాలు ఏ విధంగా పెడతారు చూద్దాం.